తెలంగాణలో అసెంబ్లీ, ఢిల్లీలో పార్లమెంటు మొత్తం అదాని ముచ్చటతోటే రచ్చ రచ్చ అవుతున్నది. దేశ సంపదనంతా అదానికే దోషి పెడుతున్నది పువ్వుపాటి సర్కార్ అని గాడ షెయి పాటోళ్ళు లొల్లి పెడితే అదానితోటి సీఎం రేవంత్ దోస్తాన్ చేస్తున్నాడని ఈడ కారు పాటోళ్ళు లొల్లి పెడుతున్నారు. అయితే తెలంగాణలో కారు పాటోళ్ళు చేసిన దానికంటే ఎక్కువ ఢిల్లీలో షెయి పాటోళ్ళు చేసిన లొల్లితోటి రేవంత్ అన్నకు సుక్కలు కానత్తున్నాయట. గట్లెట్లా అనంటే అదాని రేవంత్ భాయి భాయి అని టీషర్ట్లు వేసుకొని కారు పాటోళ్ళు అసెంబ్లీకి పోదామని పోయిండ్రు. అల్లా గిట్లా టీషర్ట్లు వేసుకొని అత్తే లోపలికి రానియద్దన్నారు సారు అని గేటు కాన్నే ఆపిండ్రు పోలీసోళ్ళు. అగ్గో గిదెక్కడి రూలు, ఏ బట్టలు వేసుకొని రావాలనో ఎట్లా బట్టలు వేసుకొని రావాలో అనేది కూడా మీరే చెప్తారా, జరుగుండ్రి పక్కకు అని పోలీసోళ్ళ మీదకి గట్టిగానే గరమైండ్రు కారు పాటోళ్ళు. పోతామని ఇల్లు, పంపియమని ఆళ్ళు, గట్టిగానే నడిచింది బైసు. ఇగిట్లయితే ఇనే తట్టు లేరని కారు పట్టోళ్ళందరినీ బల్మీటికి బస్సులు ఎక్కించుకొని పోయిండ్రు పోలీసోళ్ళు. బస్సులు ఎక్కియుండ్రి, దేంట్లోనన్నా ఎక్కియుండ్రి, మేం తగ్గేదేలే అన్నట్టే బస్సులో కూడా పాటలు పాడిండ్రు కారు పట్టోళ్ళు. గోవిందా 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 హరి గోవిందా 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 హరి గోవిందా కాంగ్రెస్ వస్తే గోవిందా 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 గోవిందా. కారు పార్టీ ఆఫీస్ ముంగట నిల్చుండి కేటీఆర్ అన్న, హరీష్ రావు సార్ తోటి పాటు తతిమ కారు పార్టీ లీడర్లందరూ పోటీపడి మరి కొత్త కొత్త నినాదాలు చేసిండ్రు. होटल में देखो, मन्नापेट में देखो, मन्नापेट में देखो, इधर भी देखो, आगे भी देखो, दावोस में देखो, दावोस में देखो, लंदन में देखो. ఇది నిరసన లెక్క లేదు, ర్యాగింగ్ లెక్కనే ఉన్నది కదా. ఏడ చూసినా ఎక్కడ పోయినా రేవంత్ అన్న అదానే ఉన్నారట. మరిగా ర్యాగింగ్ చేయకపోతే ఏం చేస్తారు? మోడీ అదాని ఏక్ హై అని టీషర్ట్లు వేసుకొని రాహుల్ గాంధీ అన్న తోటి పాటు షెయి పాటోళ్ళంతా పార్లమెంట్ పోవచ్చు గాని రేవంత్ అదాని భాయి భాయి అని కారు పాటోళ్ళు టీషర్ట్లు వేసుకొని తెలంగాణ అసెంబ్లీకి రావద్దా? అంటే ప్రతిపక్షంలో ఉంటే దొంగ, అధికారంలో ఉంటే దోస్తా? గీదెక్కడి రాజకీయమో షెయి పాటోళ్ళకే తెలవాలే అని గరమైతున్నారు కారు పాటోళ్ళు. ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదాని చోర్ హే అంటాడు, గల్లీ కాంగ్రెస్ ఏమో అదాని భాయి భాయి అంటున్నాడు. అంటే రాహుల్ గాంధీకి ఏమో అదాని చోర్ లెక్క కనబడుతుండు, రేవంత్ రెడ్డి లెక్కేమో దోస్తు లెక్క కనబడుతుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా, రేవంత్ రెడ్డి కరెక్టా? ఢిల్లీనేమో చోర్ అంటారు, గల్లీనేమో భాయి భాయి అంటారా అని హరీష్ రావు సారు గరమైతే మరి పార్లమెంట్ కు రాహుల్ గాంధీ ఎట్లా పోయిండు అని కేటీఆర్ అన్న గరమైండు. మరి గది కూడా నిజమే కదా. ఢిల్లీలో దొంగైన అదాని హైదరాబాద్ లో ఎట్లా దోస్తాయిండు? ఢిల్లీలో షెయి పాటోళ్ళు టీషర్ట్లు వేసుకుని పోవుడు కరెక్టే గాని తెలంగాణలో కారు పాటోళ్ళు టీషర్ట్లు వేసుకుని అసెంబ్లీకి పోవుడు తప్ప ఏం ప్రజాపాలనో, ఏం ఇందిరమ్మ రాజ్యమో, గిదేం మార్పు సర్కారో రేవంత్ అన్నకే తెలవాలే, షెయి పార్టీకే తెలవాలే. ఇయాలనైతే అసెంబ్లీకి రాకుండా కారు పట్టోళ్ళని అడ్డుకున్నారు. మరి మళ్ళా గిట్ల టీషర్ట్లు వేసుకొని వస్తే ఏం చేస్తారు? ఎప్పటికి గిట్లని అడ్డుకుంటారా? గట్లా అడుక్కున్నన్ని దినాలు సర్కార్కే వ్యతిరేకమత్తే తప్పితే ఏం ఫాయిదా ఉండది. గా టీషర్ట్లు వేసుకొని లోపలికి వచ్చినంత మాత్రాన సర్కార్కు పోయిందేంది? మాకు గైనకు ఎసొంటి సంబంధం లేదు, 100 కోట్లు వెనక్కిచ్చినాం అని మల్లోపరి గట్టిగా చెప్పుకునే ఛాన్స్ ఉన్నదని ఎట్లా యాది మర్చిండ్రో షెయి పార్టీ సర్కారులు. ఏమో మరి 100 కోట్ల ముచ్చట కాకుండా ఇంకేమన్నా ఉన్నాయో ఏందో ఆళ్ళకే తెలవాలే అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్.